అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, గౌరీ పూజ అని అంటూ ఉంటారు కదా, అసలు గౌరీ పూజ అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత తెలియజేస్తారా? గౌరీ పూజ అంటేనే మనకి సాక్షాత్తు పార్వతీదేవికి చేసుకునే పూజ. పార్వతీదేవి గౌరీదేవిగా వచ్చిందని మనకు తెలుసు. ఇది ఎవరు చేయాలి అంటే పెళ్లి పీటల పైన పెళ్లికి ముందే మనకి గౌరీ పూజ చేపిస్తారు. పెళ్లిపీటల పైన ఇది పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేయొచ్చు. గౌరీ పూజ అంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. ఇంట్లో చేసేవాళ్ళు ఉంటే మనం పార్టిసిపేట్ చేస్తే మంచి భర్త దొరుకుతారు అంటారు. ఈ గౌరీ పూజ చేసుకుంటే పెళ్లిగాని అమ్మాయిలు చేసుకుంటే మంచి భర్త దొరుకుతారు. పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే మంచిగా వాళ్ళ దాంపత్యం బాగుంటుంది, సుమంగళితత్వం పెరుగుతుంది, భర్తకి ఏవైనా చిన్న చిన్న గండాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి గౌరీ పూజ అని చెప్తారు. దీంట్లో రెండు ఉన్నాయి, గౌరీ పూజ వేరు, గౌరీ నోము వేరు. ఎలా చెప్తారంటే ఇప్పుడు నోము అనేది ఇంటి పరంపర వస్తుంది. అంటే అత్తగారు పట్టుకొని అట్లా కోడళ్ళకి ఇస్తూ పోతారు. నోము అంటే మనం దారం కట్టుకుంటాం చూస్తుంటారు. కార్తీక మాసంలో ఇప్పుడు కేదారేశ్వర వ్రతం అనేసి, తర్వాత కార్తీక వ్రతం అనేసి ఇట్లా నోములు ఉన్న వాళ్ళు ఈ నోము నోచుకుంటాము అంటారు. ఓన్లీ వాళ్ళు మాత్రమే చేయాలి. నోము అంటే ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. పోనీ నీకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరితోనైనా మనం తీసుకోవచ్చు ఆ నోముని. అంటే థ్రెడ్ ఇస్తారు వాళ్ళు పూజ చేసేసి. పెద్ద ముత్తైదులు, ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుండి మనం తీసుకోవచ్చు. బ్రాహ్మణ్స్ దగ్గర నుండి కూడా గౌరీ నోము అనేది మనం తీసుకోవచ్చు. నోము అయితే ఒకసారి తీసుకున్న తర్వాత దాన్ని వదలకూడదు నోము. తర్వాత ఈ నోమునే ఎలా చేస్తారు అంటే 5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఇలా చేసుకుంటూ పోతారు నోము. దీనికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కేదారేశ్వర వ్రతం అంటే అది కూడా నోమే. నోము నోచుకోవడం అని అంటే నా జీవితంలో ఒక భాగస్వామ్యం అనమాట. అది అంటే ఇప్పుడు భర్త ఎట్లా భాగస్వామ్యం అవుతాడో ఆ పూజ కూడా మన జీవితంలో భాగస్వామ్యం అయిపోతుంది. నోము అంటే అంత విశిష్టమైనది. కేవలం ఇది సుమంగళితత్వానికి అని కాదు, అది కూడా ఉంటూ శ్రేయస్సు, ధనము, పుత్రులు, పౌత్రులు, పుత్రికలు అన్నిటినీ ఇచ్చేదే నోము. వ్రతము. నోము అంటే వ్రతం అని కూడా అంటారు. అది ఇప్పుడు పూజ అని మీరు అడిగారు కదా, ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు. గౌరీ పూజ ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి పెళ్లి పీటల పైన పెళ్లి కూతురు చేత బ్రాహ్మణ్స్ చేయిస్తారు. బ్రాహ్మణాతను ఈ గౌరీ పూజని నార్మల్ గా ఇప్పటి వరకు చేసుకోలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే ఇంతవరకు మేము చేయలేదమ్మా పూజ ప్రాసెస్ ఏంటి గౌరీ పూజ అంటే, గౌరీ పూజ ఎలా చేసుకోవాలంటే సేమ్ ఏ వ్రతానికైనా కూడా కలశము, ఫోటో, అంటే స్వామివారి అర్ధనారీశ్వర ఫోటో అయినా పర్వాలేదు, శివుడు పార్వతి ఫోటో అయినా పర్వాలేదు, మా ఇంట్లో ఆ ఫోటో లేదు అన్నా కూడా గౌరీదేవిని మనం పసుపు ముద్దలో ఆవాహన చేసుకోవచ్చు. దీనికి ఎలా చేయాలి అంటే ఒక కొబ్బరి గిన్నె తీసుకోవాలి. మీ ఇంట్లో ఫోటో, పటము, కలశం ఏమున్నా కూడా ఖచ్చితంగా ఒక కొబ్బరి గిన్నె తీసుకోవాలి. నిండు తీసుకొని ఒట్టి కొబ్బరి గిన్నె తీసుకొని దాంట్లో పసుపు ముద్ద కలపాలి. ఇట్లా త్రికోణంగా పొడవుగా చేయాలి. చేసి కుంకుమ పొట్టు పెట్టాలి. కొబ్బరి గిన్నె అంటే ఒట్టి కొబ్బరి గిన్నె వస్తుంది కదా, హాఫ్ కొబ్బరి, కోకోనట్, అవును, అది తీసుకోవాలి. తీసుకొని దాంట్లో పసుపు ముద్ద పెట్టేసి గౌరీదేవిని ఆవాహన చేయాలి. గౌరీదేవిని ఆవాహన చేసేసి అక్కడ గౌరీదేవి దగ్గర మనం ఏమేమి పెడతామంటే 5 తాంబూలాలు ఖచ్చితంగా పెట్టాలి. ఈ పూజ అయినా సరే, నోము నోచుకున్న వాళ్ళైనా సరే, నోము నోచుకున్న వాళ్ళు ఎలానో సంవత్సరాలు చేస్తారు, కానీ పూజ చేసే వాళ్ళు కూడా 5 సంవత్సరాలు చేయాలి. ఏదో ఈ టైం మేము చేస్తాము, నెక్స్ట్ టైం మేము చేయము అనడానికి లేదు. పూజ కూడా 5 సంవత్సరాలు చేయాల్సిందే. ఇది ఎప్పుడు చేస్తారు? శ్రావణ మాసంలో చేస్తారు గౌరీ పూజ అనేసి. శ్రావణ మాసాలలో మంగళవారం చేస్తారు. మంగళ గౌరీ పూజ, మంగళ గౌరీ వ్రతము, మంగళ గౌరీ నోము అంటారు దీన్ని. ప్రతి మంగళవారము చేసుకునే వాళ్ళు ఉన్నారు. శ్రావణ మాసంలో 4 మంగళవారాలు చేసే వాళ్ళు ఉన్నారు. లేదు, ఒక్క మంగళవారం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక్క మంగళవారం అయినా చేసుకోవచ్చు, మీకు కుదిరితే 4 మంగళవారాలైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక్క మంగళవారము తాంబూలంలో అంటే అందరినీ పిలిచి ముత్తైదుని తాంబూలాలు ఇచ్చి బాగా కొంచెం ఘనంగా చేసుకుంటారు. నార్మల్ ఇంకా 3 వారాలు ఏం చేస్తారంటే ఇదే గౌరీ పూజ ఇంట్లోనే అష్టోత్తరము కథ చదువుకొని మంగళహారతి ఇచ్చేసి ఇంటి వరకే చేసుకుంటారు. ఇలా చేస్తారు. ఏదైనా ఒక మంగళవారం ఏం చేస్తారు అంటే ఒక 5 తాంబూలాలు అమ్మవారి ముందర పెట్టేసేయాలి. 5 తాంబూలాలు అమ్మవారి ముందర పెట్టేసి 4 వచ్చిన ముత్తైదులకి ఇచ్చి 1 మనం దాంట్లో తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది ప్రాసెస్.
ఈ 5 తాంబూలాలు పెట్టి మళ్ళీ తాంబూలంలో ఏం పెట్టాలి అంటే అరటిపళ్ళు అయినా పెట్టచ్చు, ఏవైనా పెట్టచ్చు, గాజులు, అరటిపళ్ళు, పళ్ళు. ఇంకా ప్రసాదం ఏంటి అని అంటే శనగలు పెడతారు దీంట్లో, శనగలు పెడతారు, వడపప్పు పానకం పెడతారు, పులిహోర, చిత్రాన్నము, చక్కెర పొంగలి ఇలా ఏమైనా పెడతారు. శనగలు ఖచ్చితంగా పెట్టాలి, అది మ్యాండేటరీ. శనగలు ఖచ్చితంగా పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇది ప్రాసెస్ ఎలా ఏంటి అమ్మ అంటే ఫోటో ఉంటే ఫోటో, కలశం ఉంటే కలశము, లేదు ఇది ఏది లేదు అంటే నేను చెప్పాను కదా కొబ్బరి గిన్నెలో పసుపు ముద్ద చేసేసి అమ్మవారిని ఆవాహన చేసి ఫస్ట్ గణపతి పూజ, షోడశోపచార పూజ అమ్మవారికి చేసిన తర్వాత అమ్మవారి ధ్యాన శ్లోకము, అమ్మవారి అష్టోత్తరం, అమ్మవారు కథ వస్తుంది, గౌరీదేవి కథ వస్తుంది. ఆ కథ ఖచ్చితంగా చదువుకోవాలి. ఇదంతా పూజా ప్రాసెస్. మనకి గౌరీదేవి వ్రతం అంటే బుక్స్ కూడా ఉన్నాయి చాలా. ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే భర్తకు ఆయుష్ పెరుగుతుంది, సుమంగళితత్వం పెరుగుతుంది, శ్రేయస్సు పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, నీ ఇంట్లో సుఖాలు శాంతులు అన్నీ కూడా లభిస్తాయి ఈ వ్రతం వల్ల. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క సుమంగళి స్త్రీ చేసుకోవాల్సిన పూజ. చాలామంది ఏం చెప్తారు అని అంటే మన ఇంట్లో లేదు కదా ఈ పూజ, మనం చేసుకోకూడదు కదా. నోము వేరు, పూజ వేరు. నోముకి పూజకి చాలా తేడా ఉంది. నోము అంటే అది కంప్లీట్గా వేరే ప్రాసెస్. దానికి అప్పాలు పెట్టడము, ఖచ్చితంగా దాంట్లో అప్పాలు పెడతారు, అప్పాలు చేసి పెట్టాల్సిందే. పూజలో అలా ఏం లేదు. మనం ఇవి చెప్పాం కదా శనగలు నానబెట్టుకొని పెట్టేసి నానబెట్టిన శనగలే పెట్టాలి. మళ్ళీ అవి ఫ్రై చేసి అదంతా ఏం లేదు, నార్మల్ నానబెట్టిన శనగలే పెట్టుకోవాలి. గాజులు మీరు ఏవైతే వాడతారో రెడ్ కలర్ బ్లౌజ్ పీసే పెట్టుకోవాలి దీంట్లో. ఎరుపు గాజులు, రెడ్ కలర్ బ్లౌజ్ పీసు, తాంబూలము, ఇదంతా ఉంటుంది విధి విధానం గౌరీదేవి పూజలో. నువ్వు పూజ చేస్తున్నావు అంటే అష్టోత్తరం చేస్తున్నావు, చదువుతున్నావు. ఇంకా దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే బియ్యపు పిండి దీపాలు పెడతారు. అంత పూజ అంతా అయిపోతుంది అంటే వ్రతం అంతా చదివేసిన తర్వాత లాస్ట్కి బియ్యపు పిండి దీపాలు 5, 9 పెడతాం. ఎలా అంటే సేమ్ మనం చెప్పుకున్నట్టుగానే బియ్యపు పిండి, బెల్లము, నెయ్యి, కొంచెం తేనె, అట్టిపండు కలిపి దీపాలు చేస్తారు. చేసేసిన తర్వాత దాంట్లో నెయ్యి ఒత్తులేసి పెడతారు. కొంతమంది ఏం చేస్తారు పూర్ణపు దీపాలు కూడా పెడతారు. అంటే పూర్ణం చేస్తాం కదా మామూలుగా మనం పోలీలు చేస్తాం చూడు, ఓలిగలు, స్వీట్, ఆ పూర్ణం కూడా తీసి దీపాలు పెడతారు. దీంట్లో ఏవైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. పూర్ణపు దీపాలైనా 5 పెట్టుకోవచ్చు, నార్మల్గా బియ్యపు పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు. దాంట్లో 5 పువ్వొత్తులు వేసి నెయ్యి వేసి వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత అట్లకాడ ఉంటుంది కదా, చపాతీ కాలుస్తాం చూడు మనం, దాన్ని పెట్టి అటు ఇటు తిప్పుతా ఉంటారు. అంతా పూజ అయిపోయిన తర్వాత, వ్రతం అంతా, ఈ పూజ అంతా వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఇది ఇట్లా పెట్టు తిప్పుతా ఉండాలి. అవన్నీ బాగా కొంచెం ఇదే ఎంత దాకా. దీనికి మన ఒక మసిలాగా వస్తుంది బ్లాక్ది. దాన్ని ఏం చేస్తారంటే కళ్ళకు పెట్టుకోవాలి. వేడివేడిగా కాదు, మరి కొంచెం చల్లగా అయిన తర్వాత దాన్ని కళ్ళకు పెట్టుకొని ఒక గిన్నెలో చిన్నగా తీసేసుకొని నెయ్యి కలుపుకొని పెట్టుకొని దాన్ని డైలీ కళ్ళకు పెట్టుకోవడం ద్వారా మనకి సుమంగళితత్వం పెరుగుతుంది, శ్రేయస్సు పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇది మెయిన్ కాటుక తయారు చేసుకోవడం అంటారు. ఇదే మెయిన్ ప్రాసెస్ దాంట్లో. ఈ కాటుక తయారు చేసుకోవడమే. కొంచెం ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసుకున్నా చాలు. అప్పటికి అయితే ఏం చేస్తారంటే అది కాల్చిన తర్వాత కొంతసేపటికి వెంటనే చేసిన ఆవిడ పెట్టేసుకొని ఇంటికి వస్తారు చూడు, వాళ్ళకు కూడా ఇస్తుంది. కళ్ళకు పెట్టుకోండి అని, కళ్ళకు పెట్టుకోవాలి ఆ కాటుక, ఆ నలుపు వచ్చినది. ఇది పూజలో కూడా చేస్తారు, నోములో కూడా చేస్తారు. ఏం ఇబ్బంది లేదు, పూజ చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ పూజ అందరూ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? 5 సంవత్సరాలు అయిపోయింది నాది. అవునా? ఇప్పుడు మరి శ్రావణ మాసం చేస్తే 6వ సంవత్సరం అవుతుంది. అంటే పూజనే, మాకు నోము లేదు, పూజనే, ఈ వ్రతమే, గౌరీ వ్రతం టైప్లో నోమేం లేదు. ఈ పూజలే. ఈ శ్రావణ మాసం 4 మంగళవారాలు చేసుకుంటాం. ఒక మంగళవారం మాత్రం అందరికీ పిలిచి తాంబూలం ఇస్తాం. మా ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, తాంబూలాలు ఇస్తూనే ఉంటాం. ఇంకా అది కామన్ గా జరుగుతుంది. ఇది మేము 5 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఈ సంవత్సరం చేస్తే 6వ సంవత్సరం. అంటే 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేయాలి. ఆ నెక్స్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ భక్తి, వాళ్ళకున్న ఓపిక, దానిపైన డిపెండ్స్. ఖచ్చితంగా అయితే 5 సంవత్సరాలు చేయాలి. ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత పూజ ఒక్కసారి చేస్తే అది 4 మంగళవారాలు చేసినా కూడా 5 సంవత్సరాలు చేసుకుంటూ రావాలి. ఇంకొక డౌట్, ఒకవేళ ఫస్ట్ ఇయర్ 4 మంగళవారాలు చేసినారు అనుకోండి, సెకండ్ ఇయర్ కూడా ఖచ్చితంగా 4 చేయాలి, ఒకటి చేయకూడదు. అంటే ఇక్కడ నేను ముందు చెప్పాను కదా, 4 మంగళవారాలు పూజ అయితే చేస్తారో మీరు, కానీ ఒక్క మంగళవారమే గ్రాండ్ గా ముత్తైదులన్నీ పిలిచి తాంబూలాలన్నీ ఇచ్చేసుకొని ఇలా చేస్తారు. కానీ ఇంట్లో 3 మంగళవారాలు ఏం చేస్తారు, ఒక్క మంగళవారమే ఇది అట్లకాడ కాలుస్తారు.
ఓకే. మీకు ఒకవేళ మేము 4 మంగళవారాలు గ్రాండ్‌గా చేసుకుంటాం, శ్రావణ మాసం కదా! తాంబూలాలు ఇచ్చుకుంటే మంచిది అంటే నో ప్రాబ్లమ్ చేసుకోవచ్చు. అది వాళ్ళ ఓపిక, వాళ్ళ డిపెండ్స్, వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి. లేదమ్మా మేము ఒక వారం గ్రాండ్‌గా చేసుకుంటాం, 3 వారాలు నార్మల్‌గా చేసుకుంటాము అంటే నార్మల్‌గా ఈ వ్రత కథ, అమ్మవారి యొక్క అష్టోత్తరము, గణపతి పూజ ఇవన్నీ సిమిలర్‌గా ఉంటాయి. అమ్మవారికి ఒక తాంబూలం పెడతాం, మీకు ఒక తాంబూలం పెడతారు. మీరు ఖచ్చితంగా వారం ఒక తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టి తీసుకోవాల్సిందే. ఓకే. ఇది మెయిన్. ఖచ్చితంగా ఒక తాంబూలం పెట్టాలి. ఆ తాంబూలం మీరు స్వీకరించాలి మిగతా 3 వారాలు. ఇంకా మీరు ఒక వారం గ్రాండ్‌గా చేసుకునే వారం ఇంటికి ముత్తైదువులందరిని పిలిచి ఎక్కువ తాంబూలాలు పెట్టి 5 తాంబూలాలు అమ్మవారి దగ్గర పెడతారు. దానిపైన ఎంతమంది వచ్చినా మీరు మరీ సెపరేట్‌గా పెట్టుకొని ఇవ్వాల్సిందే. 5 తాంబూలాలు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి అమ్మవారి దగ్గర. అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం వచ్చిన వాళ్ళకి. ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్. ఇది ఒక్క సంవత్సరం స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాలు కూడా చేయాల్సిందే. ఓకే. ఓకే. ఒక సంవత్సరం చేసి ఇంకో సంవత్సరం చేయము అనడానికి లేదు. మేము 5 సంవత్సరాలు చేసుకుంటాము, పూజ అయినా నోము అయినా అనుకుంటేనే మొదలు పెట్టండి. ఇప్పుడు మీకు నోములు లేవు, నోములు నేను చెప్పాను కదా ఎవరితోనైనా మనం తీసుకోవచ్చు నోము అని. తీసుకునేటప్పుడు మేము ఖచ్చితంగా చేసుకుంటాము, ఫాలో అవ్వగలము అంటేనే మీరు తీసుకొని చేయండి. పూజ అయినా అంతే. ఈ సంవత్సరం చేసుకొని వచ్చే సంవత్సరం మేము చేసుకోమంటే కుదరదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు చేయాలి. ఖచ్చితంగా మ్యాండేటరీ. ఈ గౌరీ వ్రతం కానీ, అనంత పద్మనాభ స్వామి వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతం కూడా అంతే 14 సంవత్సరాలు ఖచ్చితంగా చేయాలి. 14 సంవత్సరాల 14 సంవత్సరాలు చేయాలి. అది ఒక సంవత్సరం కూడా కాదు. మావి 3 ఇయర్స్ అయిపోయినాయి. మీరు చేస్తున్నారా? చేస్తున్నాం అనంత పద్మనాభ స్వామి వ్రతము 3 ఇయర్స్ అయిపోయినాయి. ఇయర్ చేస్తే 4th ఇయర్ అవుతుంది. ఇది ఏ మాసంలో చేస్తారు? ఇది మనకు ఆశ్వయుజ మాసం వస్తుంది కదా, దేవీ నవరాత్రులు, అప్పుడు దానికి ముందు వస్తుంది. అప్పుడు చెప్పుకుందాం మనం దీని గురించి కూడా. పెద్ద కమిట్మెంట్. 14 ఇయర్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది 5 ఇయర్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంతసేపు 5 అంటే ఎక్కువ అనిపించింది, ఇప్పుడు అది విన్నాక ఇది చాలా 14 ఇయర్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. దాంట్లో అసలు కాంప్రమైజ్ అయ్యే ఇదే లేదు. ఒకవేళ మనం బ్రేక్ పెట్టినామంటే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే అనంత పద్మనాభ స్వామి వ్రతము పౌర్ణమి ముందు చతుర్దశి రోజు చేసుకుంటారు. ఒకవేళ చతుర్దశికి ఇబ్బందిగా ఉంటే దసరా పండుగ రోజు కూడా కొంతమంది చేస్తారు, నవరాత్రుల్లో కూడా. ఈ ఇయర్ మిస్ అవ్వకూడదు అనేసి. కానీ స్వామి కుదిరిస్తాడు ఆటోమేటిక్, ఇబ్బంది ఏం లేదు. అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే ఆ వ్రతం పట్టుకుంటాము. ఇంకా ఆయన అనుగ్రహం లేదే ఆయన వ్రతం పట్టుకోవడానికి లేదు. అసలు 14 సంవత్సరాలు అవి కంప్లీట్ చేస్తే ఏం చెప్తారు, ఆ వ్రత కథలోనే ఉంటుంది, ఆకాశంలో చుక్కల్లాగా ఉంటారు అనేసి. అవునా? ప్రాణం పోయిన తర్వాత దాంట్లో ఉంటుంది ఆ వ్రత కథలో. అది చూడాలి, స్వామి అనుగ్రహం ఏదైనా కూడా. ఖచ్చితంగా చక్కగా అయిపోతుంది. అమ్మ, ఇది 5 సంవత్సరాలు అన్నారు కదా, నోము తీసుకోవచ్చు అని కూడా అన్నారు కదా. అలా నోము తీసుకునే వాళ్ళు వాళ్ళ వంశం కంప్లీట్గా అలా కంటిన్యూ అవుతా ఉంటుందా, లేకపోతే నోము కూడా మేము ఓన్లీ 5 ఇయర్స్ చేస్తామని అలా అనుకొని తీసుకుంటారా? నోము తీసుకున్న వాళ్ళు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను అనుకుందాం నోము, అది మళ్ళీ నేను నా కోడలికి ఇవ్వాలి, నా కోడలు వాళ్ళ కోడలికి ఇవ్వాలి, ఇలా కంటిన్యూ అవుతుంది. బ్రేక్ రాకూడదు. అసలు నోము అంటే బ్రేక్ రాకూడదు. అంతే. 5 ఇయర్ ఇది కూడా అంతే. నోము 5 ఇయర్స్ చేయొచ్చు, కానీ నోములు ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిందే. మేము ఏదో 5 ఏళ్ళు చేసాం వదిలేస్తాం అనేక లేదు. నోము ఉన్న వాళ్ళు, ఇట్లా నోములు ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ నోము ఉంది, వాళ్ళ కొడుకు కోడళ్ళు ఫారెన్లో ఉన్నారు, అయినా వెళ్తారు నోము చేయించడానికి. బిడ్డ ఉంటుంది, ఇప్పుడు బిడ్డకు తెలియదు ఎలా చేసుకోవాలో నోములు, అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి చేపించి వస్తారు పెద్దలు. ఎక్కడున్నా కూడా నోము అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అది అమ్మగారి ఇంటి నుంచి అత్తగారి ఇంటి నుంచి. ఇప్పుడు అత్తగారి ఇంటి నుండి ఉంటే పిల్లలకి తెలిసిండదు కదా, అందుకు తెలిసిన వాళ్ళు వెళ్ళి చెప్తారు కదా, చేపిస్తారు ఖచ్చితంగా. అత్తగారి ఇంటి నుండి ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే, దాంట్లో డౌటే లేదు, కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషనే లేదు. ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆ నోము ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే, నోములు ఉండే వాళ్ళే గౌరీ వ్రతం చేస్తారు, గౌరీ పూజ చేస్తారు అనేది ఒక అపోహ పడింది. నోములు లేని వాళ్ళు కూడా గౌరీ పూజ చేసుకోవచ్చు నేను చెప్పిన ఈ విధంగా. ఇది కూడా 5 సంవత్సరాలు చేయాల్సిందే. నోము అనేది ఖచ్చితంగా అప్పాలు చేసి దానికంతా తంతు చాలా ఉంటుంది, పెద్ద ప్రాసెస్. అది అయ్యగారితో చేస్తారా లేకుండా చేస్తారా? అయ్యగారితోనే చేస్తారు, లేకున్నట్టు కూడా చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. గౌరీ పూజ గౌరీ పూజ అంతే, మన స్వతహాగా మన చేతులతోనే చేసుకోవచ్చు. లేదు మనం అనుకుంటే అయ్యగారితో చేసుకోవచ్చు. నేను ఒకసారి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్
2 ఇయర్స్ అయ్యగారితో చేయించుకున్నాను. నార్మల్ నేను ఎప్పుడైతే ఇంకా విద్యలోకి వచ్చి నాకు ఒక అర్హత వచ్చేసిందో నేనే చేసేసుకుంటున్నాను. ఓకే ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అది అంటే మనకి ఇప్పుడు చూడు, నేను శ్రీ విద్య ఉపాసకురాలు కాబట్టి నాకేం అయ్యగారులతో పని లేదు, ఏదైనా నేను చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుంది, మాకు అట్లా లేదు కదమ్మా, మేము అలా లేమనుకున్నప్పుడు నార్మల్గా అయ్యగారు పిల్లంపించుకొని చేసుకోవాలనుకుంటే చేసుకోండి. లేదు ఇంట్లో మీరు నార్మల్గా చదివేకి మాకు వస్తుంది మేము చేసుకోగలమంటే చేసుకోండి, దానికి ఏం పెద్ద అర్హతలు ఏం అవసరం ఏం లేదు, చేసుకోవచ్చు. ఆడవాళ్ళు చేసుకునే పూజ కదా. వరలక్ష్మి వ్రతం కూడా ఇంతకు ముందు నార్మల్ గా ఇంట్లో ఆడవాళ్లే చేసుకుంటాండ్రి. ఈ ఈ వరలక్ష్మి వ్రతం ఎక్కువ ఎవరికి తెలియనప్పుడు నార్మల్ గా. ఇప్పుడు ఏమంటే ఇంక అందరూ అయ్యగారిని పిల్లంపించి చేసుకుంటాను. నేనైతే వరలక్ష్మి వ్రతం ఆల్మోస్ట్ నేనే చేసుకుంటాను. ఇంకెప్పుడో నాకు ఎక్కువ బిజీ ఉన్నాను, నేను ఇంకా తర్వాత ఎక్కువ స్ట్రెయిన్ అయినాను అనుకున్నప్పుడు మాత్రమే అయ్యగారు, లేదంటే నా చేతుల మీద కంప్లీట్ గా నేనే చేసుకుంటా. తక్కువ అయ్యగారిని, నేను ఇంటికి అయ్యగారిని పిలిచేది తక్కువ, అన్ని పూజలు నా చేతులపైన నేనే చేసుకుంటాను. మీకు కొంచెం పర్ఫెక్ట్ ఉంటది కాబట్టి ఐడియా ఉంటది, కాన్ఫిడెంట్ గా చేసేస్తారు. ఇప్పుడు ఎవరైనా కూడా దీనికి అర్హత ఏం లేదు కాబట్టి మేము చదవగలమన్న నమ్మకం ఉంటే చేసుకోవచ్చు. లాస్ట్ ఏదైనా కొంచెం డౌట్ ఉంది అని అంటే ఫస్ట్ వారం మేము అయ్యగారిని పిలిపించుకొని చేసుకోగలమంటే అయ్యగారిని పిలిపించుకొని చేసుకోండి. అప్పుడు ఆయన ప్రాసెస్ మీకు తెలుస్తుంది, ఆయన ఎలా చేశాడు, ఏం చదివాడు, ఎలా చదివాడు అని. నెక్స్ట్ మీరు చేసుకోవచ్చు, అంతే, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. లేదమ్మా మేము చేసుకోగలము, మీరు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇబ్బంది ఏం లేదు, చదువుకోగలం చేసుకోగలం అంటే ఓకే చేసుకోవచ్చు. బుక్లోనే ఉంటుంది మా అంతా, స్టెప్ బై స్టెప్ చేసుకోవడమే, ఏం ఇబ్బంది ఏం లేదు. వ్రత కథ బుక్కుల్లోనే క్లియర్ గా ఉంటుంది, చేసుకునే ఓపిక ఉండాలంతే. ఒకవేళ ఈ మంగళగౌరి వ్రతము పూజ మొదలు పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా 5 సంవత్సరాలు చేసుకోగలమంటేనే మొదలు పెట్టుకోండి. ఇందులో ఉండే నియమాలు ఏంటమ్మా? ఖచ్చితంగా 5 సంవత్సరాలు, ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఫస్ట్ నియమం అది. అండ్ నెక్స్ట్ బ్రహ్మచర్యం. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే వ్రతం చేసే ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి, ఆ రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకొకటి, ఇది మంగళగౌరి వ్రతము పొద్దున చేయాలా సాయంత్రం చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది. సాయంత్రం అయినా చేసుకోవచ్చు, పొద్దునైనా చేసుకోవచ్చు, మీ వీలుని బట్టి అది. కానీ ఎప్పుడు ఏ వారం పొద్దున చేస్తారో అంటే ఆ సంవత్సరం ఒకవేళ మీరు ఫస్ట్ మంగళవారం మార్నింగ్ చేశారు, మార్నింగే చేయాలి ఇంకా మిగతా వారాలన్నీ. ఓహో, ఇది ఒకటి ఉంటుంది సమయపాలన అని. లేదు మేము ఈవినింగ్ చేసుకున్నాము, ఈవినింగ్ చేసుకోండి. మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు ఈవినింగ్ చేసుకోండి. లేదమ్మా మేము ఒకటే వారమే చేస్తాము, ఇంకా నార్మల్గా ఇంకా వేరే మంగళవారాలు చేయలేము, మేము నిత్య దీపం పెట్టుకుంటామంటే ఒక్క వారమైనా కూడా సంపూర్ణంగా పూజ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే అమ్మ, మామూలుగా ఈ వ్రతం అనే కాదు, తాంబూలం ఇచ్చేటప్పుడు అందులో మనం పసుపు కుంకుమ కూడా ఇస్తాం కదా. కొంతమంది ఈవినింగ్ తర్వాత ఇవ్వడానికి సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు, అలా ఇవ్వచ్చా ఇవ్వకూడదా? పసుపు కుంకుమ నిత్యము ఎల్ల వేళలా ఇవ్వచ్చు, 3 సంధ్యలు ఇవ్వచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమ అంటే ఒక గౌరవము. ఇంటికి వచ్చిన ముత్తైదులో నువ్వు అమ్మని చూస్తున్నావు, తల్లిని చూస్తున్నావు, పరదేవతను చూస్తున్నావు, భగవంతుని చూస్తున్నావు. అలాంటి పరదేవతకి నువ్వు ఇంట్లో ఉన్న ఫోటోలోనే నువ్వు పరదేవతని చూస్తూ నువ్వు పసుపు కుంకుమ అని సమర్పించేటప్పుడు నీ ఇంటికి వచ్చిన అతిథిలో పరదేవత ఉండదా? ఖచ్చితంగా పరదేవత ఉంటుంది. ఆవిడకి నువ్వు పసుపు కుంకుమ ఇవ్వడం అనేది నీ సంస్కారము, ఆవిడని గౌరవించడము. అది ఎప్పుడైనా చేయొచ్చు, ఇబ్బందే లేదు దాంట్లో. పసుపు కుంకుమ ఇచ్చినంత మాత్రాన సాయంత్రం పూట ఏమీ అవ్వదు. ఓకే, అంటే కొంతమంది ఫ్రైడే అని లేదు, ఇంకా ఫ్రైడే ఎవరైనా ఇస్తే ఇంకా ఇవ్వాలి. ఎవరైనా మన ఇంటికి వస్తే ఇంకా ఫ్రైడే వస్తే అంటే ఎప్పుడు ఈ టైంలో వస్తేనే దేవతలా, ఆ టైంలో వస్తే దయాలా అనేది ఏమి ఉండదు. ఎప్పుడు మన ఇంటికి అతిథులు వచ్చినా అతిథి దేవో భవ అన్నారంటే అతిథి కూడా దేవుడి యొక్క స్వరూపమే అని మనకి క్లియర్ గా తెలుసు. మనం ఆ విషయాన్ని మర్చిపోయి పసుపు కుంకుమ ఇయ్యచ్చా, ఈ చేతికి గాజులు ఇయ్యచ్చా, అసలు తాంబూలం ఇయ్యచ్చా, ఆకులు ఇయ్యచ్చా, ఇలా ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలన్నీ కట్టి పెట్టేసి హ్యాపీగా వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ, తాంబూలము, పండు ఏదైనా ఇవ్వండి. మీకు తోచింది మీ ఇంట్లో ఉన్నది. మీకు ఇంకా గొప్పగా ఉంటే 2 రేవికలు, ఇంకా గొప్పగా ఉంటే ఒక చీర, ఏదైనా ఇవ్వచ్చు పసుపు కుంకుమతో పాటు. ఏదైనా మనకి ఇచ్చే మనసు ఉండాలి, మనస్ఫూర్తిగా అవతలి వాళ్ళని స్వీకరించే మనసు మనకు ఉండాలి. అంటే వచ్చిన వ్యక్తి నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది. అంటే నీ మనసు యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. వచ్చిన ప్రతి అతిథిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకవేళ నీకు శత్రువు అయినా పర్వాలేదు, శత్రువు మన ఇంటికి వచ్చినా కూడా పసుపు కుంకుమలు ఇవ్వడము మన ఆచారము, మన సంప్రదాయము. వచ్చిన వ్యక్తిని మనం గౌరవించడం. ఖచ్చితంగా అమ్మ, గౌరీ పూజ విశిష్టత ఏంటి, అసలు ఎవరెవరు చేసుకోవాలి, కొత్తగా గౌరీ పూజ నోము ఇది స్వీకరించవచ్చు అని కూడా తెలిసింది ఈ రోజే. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.